హలో అండి. ఈ వీడియోలో ఇంట్లోనే చాక్లెట్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కోకో పౌడర్ ఉండాలి. దీంతో పాటు కొన్ని బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. ఇక్కడ నేను యూస్ చేస్తున్న కోకో పౌడర్ జీఎం బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి కానీ లేదా ఇటువంటిది ఏమైనా తీసుకోవాలి. నేను ఇక్కడ ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ షుగర్ తీసుకోవాలి. 1 కప్ కోకో పౌడర్ వేసుకొని ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. జస్ట్ వేసుకున్నామా లేదా అనేంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎటువంటి ఉండలు లేకుండా. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ ఏ కప్తో షుగర్ తీసుకున్నామో అదే కప్తో కోకో పౌడర్ అండ్ వాటర్ కూడా తీసుకోవాలి. అంటే సేమ్ కప్ యూస్ చేయాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక పేస్ట్లా అయిపోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఈ రెసిపీ కోసం అసలు హై ఫ్లేమ్ అనేది యూజ్ చేయకూడదు. ఇప్పుడు షుగర్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇలా వదిలేయకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇలా పలుచగా అవుతుంది. అయినా కలుపుతూనే ఉండండి. ఈ స్టెప్ అసలు స్కిప్ చేయొద్దు, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు మీరు మిడిల్లో అబ్జర్వ్ చేస్తే ఇలా ఉడుకుతుంది కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఈ సిరప్ అనేది ఉడికే కొద్దీ గట్టిపడుతుంది. ఇప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత దీని మీద ఇంకొంచెం గట్టిగా ఉంటుంది. కాబట్టి కన్సిస్టెన్సీని మీకు ఏ విధంగా కావాలో ఆ కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 to 4 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అలా వదిలేస్తే కంప్లీట్గా చల్లారిపోతుంది. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడొచ్చు. చల్లారక ముందు ఎలా ఉంది, చల్లారిన తర్వాత ఎలా ఉంది కన్సిస్టెన్సీ అనేది. అంతే, మన చాక్లెట్ సిరప్ రెడీ అయిపోయింది. ఈ సిరప్ని ఐస్ క్రీమ్స్, ప్యాన్ కేక్స్ లేదా కాఫీలో, మిల్క్లో కూడా మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామా. క్లీన్గా ఉన్న ఒక జార్ కానీ బాటిల్ కానీ తీసుకుని దాంట్లో వేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 2 వీక్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. అంటే నేను ఎగ్ మంచూరియా వీడియో చేసినప్పుడు దానికోసం ఎగ్స్ బాయిల్ చేయాలి కదా. ఆ ఎగ్స్ బాయిలింగ్ నార్మల్గా చేసేయడం ఎందుకని దాన్ని కూడా ఒక వీడియో చేశాను నేను, హౌ టు బాయిల్ ఎగ్స్ అని. నెక్స్ట్ డే వచ్చేసి ఎగ్ మంచూరియా వీడియో అప్లోడ్ చేశాను. అయితే అది ఒకరు అబ్జర్వ్ చేసి కింద కమెంట్ చేశారు, ఎగ్ మంచూరియా అయితే ఒక వీడియోతో అయిపోతుంది అని చెప్పేసి బాయిలింగ్కి కూడా మళ్ళీ సెపరేట్గా వీడియో పెట్టావు ముదురు అని చెప్పి. యాక్చువల్గా ఇప్పుడు కూడా అదే అవుతుంది. నేను డాల్గనో కాఫీ చేసుకుందాం అనుకున్నాను. అయితే దానికి మా ఇంట్లో షుగర్ సిరప్ లేదు. ఇప్పుడు నేను షుగర్ సిరప్ చేసుకుంటున్నాను. అయితే నార్మల్గా చేసుకోవడం ఎందుకని దాన్ని కూడా ఇలా ఒక వీడియోలా తీసాను. ఈ చాక్లెట్ సిరప్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.